కేదార్నాథ్లో వచ్చాము. కేదార్నాథ్లో స్వామి దర్శనం రాత్రి 12 గంటలకు అయింది. అద్భుతమైనటువంటి దర్శనము. 10 నుంచి 12 గంటల దాకా మనకు రాత్రి విఐపి దర్శనం ఉంటుంది. ఈరోజు వాతావరణం బాగా ఉంది, సన్నీగా ఉంది. చూడండి ఎంత చక్కగా హిమాలయాలు కనిపిస్తున్నాయి. వెనకున్నవన్నీ హిమాలయాలు. స్వామివారి యొక్క దేవాలయం వెనక మీకు హిమాలయాలు కనిపిస్తున్నాయి. ఇది స్వామివారి యొక్క పూర్తి దేవాలయము. ఈ దేవాలయానికి మనము దగ్గరికి రావడం జరిగింది. అదంతా మంచుకొండలు. మంచుకొండల పక్కనే చుట్టూర్త మంచుకొండల్లోనే మనం ఉన్నాము. ఇది వెళ్ళేటువంటి ఇక్కడ క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్తే మనకు దర్శనం వస్తుంది. ఇది విఐపి దర్శనము. విఐపి దర్శనానికి 7,500 రూపాయలు తీసుకుంటారు 5గురికి. సాక్షాత్తు హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క చెంత ఉన్నాము. విశ్వేశ్వరుడు కొలువైనటువంటి హిమాలయాలు అవి మంచు కొండలు కనిపిస్తుంది కదా, అవన్నీ మంచు కొండలు. మంచు కొండల్లో మనం ఉన్నాము. ఒక్కసారి స్వామివారిని చూద్దాము. స్వామివారి ముందు ఇది దేవాలయము. అవన్నీ పర్వతమాల. శివాలిక్ పర్వతాలు దాటి వచ్చాము. మంచు పర్వతాలు. స్వామివారి ముందున్నటువంటి నందీశ్వరుని చూద్దాము. స్వామివారి యొక్క ముఖద్వారం ఇది. ఈ ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి ఇది స్వామివారి ముందున్నటువంటి నందీశ్వరుడు. సాక్షాత్తు నందీశ్వరుడు. ఇది ముఖద్వారం ముందున్నటువంటి నందీశ్వరుడు. ఇక్కడ మొక్కులు కడుతుంటారు భక్తులంతా. ఇది లోపలికి వెళ్ళేటువంటి ద్వారము. జై శ్రీ కేదార్, జై శ్రీ కేదార్. అత్యంత కఠినమైనటువంటి దర్శనము, అత్యంత కఠినమైనటువంటి యాత్ర. అయినా సరే 8 గంటల ప్రయాణము గుర్రాల మీద నడకతో వచ్చింది. ఈ హిమాలయాల్ని, మంచుకొండల్ని చూసేసరికల్లా మన అలసట మొత్తం పటాపంచలవుతుంది. మా అదృష్టం ఈరోజు సూర్యదేవుడు వచ్చాడు. వాతావరణం చాలా సన్నీగా ఉంది. గుంటూరు. ఇది కేదార్నాథ్ యొక్క దర్శనము. మీరు జన్మలో ఒక్కసారైనా ఈ కేదార్నాథుని దర్శనం చేసుకుంటే పరపరమైనటువంటి ముక్తి పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఆ కేదారేశ్వర సన్నిధిలో భగవంతుడి దయ వల్ల 3వసారి ఇక్కడ ఉన్నాను. అత్యంత కఠినంగా ఉంది దారి, అయినా సంతోషంగా రావచ్చు. జై కేదార్.